హాయ్ అండి, ఈరోజు వీడియోలో పఫ్ ప్యాంట్స్ అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. న్యూ మోడల్ హ్యాండ్స్, పఫ్ ప్యాంట్స్, చిన్న కుచ్చులు ఎలా పెట్టాలో చూడండి. వీడియో ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్రాస్ పట్టిల వీడియో మిస్టేక్ లేకుండా రెండు సమానంగా ఎలా రావాలో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ ఇలా ఈ పఫ్ ప్యాంట్స్ కటింగ్ కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మనం పఫ్ కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా, 2 ఇంచెస్ 1 ఇంచు ఇలా కట్స్ అయితే పెట్టాలి. అక్కడ నుండి ఇలాగా మధ్యలోకి ఇలా చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో వరకు ఫస్ట్ మన వైపుకి ఇలా చిన్నగా ఫిల్స్ అయితే పెట్టాలి. మధ్యలో మిడిల్ పాయింట్ వరకు మన వైపుకి ఇలాగా క్లాత్ ఫోల్డింగ్ చేస్తూ కుచ్చులు ఇలా పెట్టాలి. 3 లేదా 4 వస్తాయండి, అంతకు ఎక్కువగా రావు. ఎవరికైనా సరే మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మిడిల్ పాయింట్కి రాగానే మళ్ళీ ఆపోజిట్ పాదం వైపుకి క్లాత్ ఇలాగా చిన్న ఏదైనా సన్నగా దేనితోటైనా సరే ఇలా తీసుకొని పాదం వైపుకి క్లాత్ ఫోల్డింగ్ పెట్టి ఇలాగా ఫిల్స్ అనేటివి పెట్టాలి. మనకి మిడిల్ పాయింట్కి వచ్చేసరికి అటు సైడ్ 3, ఇక్కడ సైడ్ 3 అనేవి రావాలి. 3 లేదా 4 అంతే. ఇంకొకటి ఇలా చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తుంది. పాదం వైపుకి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయాలి. ఇలాగా ఫస్ట్ ఒకటి మన వైపుకి ఇలాగా ఇంతే అండి. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా. ఇలా నీట్గా చాలా బాగా వస్తాయండి ఫిల్స్. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి రౌండ్గా ఇలాగా 3 రౌండ్స్ లాగా ఇలా ఫామ్ అవుతుంది. ఇలాగా చూడండి, ఇలా చిన్నగా మనం డైరెక్ట్ హ్యాండ్ మనం బ్లౌజ్కి జాయింటింగ్ చేసేటప్పుడు కూడా మిడిల్ పాయింట్ నుండి అక్కడ 3 ఇక్కడ 3 అని పెట్టుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఫిల్స్ పెట్టిన తర్వాత కూడా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయొచ్చు. ఏ మెథడ్లో ఫిల్స్ పెట్టినా కానీ చాలా నీట్గా వస్తాయి. చూసారు కదా ఎలా నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ మళ్ళీ ఫస్ట్ దాని మెథడ్లోనే ఫిల్స్ అయితే పెట్టాలి. ఇక్కడ మనం కట్స్ పెట్టుకుంటాం కదా, ఎక్స్ట్రా పఫ్ కోసం తీసుకున్న అక్కడ నుండి మళ్ళీ సేమ్ ఇలాగా మన వైపుకి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ మిడిల్ పాయింట్ వరకు ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని ఫిల్స్ అయితే పెట్టాలి. ఇలాగా నాకైతే 3 అయితే వచ్చాయి అంతే. ఇప్పుడు మిడిల్ పాయింట్కి రాగానే మళ్ళీ క్లాత్ని మన వైపు నుండి పాదం వైపుకి క్లాత్ ఫోల్డింగ్ చేసి ఫిల్స్ అయితే పెట్టాలి. ఆపోజిట్లో పెట్టడం వల్ల మనకి చిన్న పఫ్ లాగా అనేది పైకి లేచినట్టు చాలా నీట్గా వస్తాయండి. ఇలా చేత్తో చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా కూడా పెట్టవచ్చు, మన ఇష్టం. ఎలా వచ్చాయో చూడండి. మీకు ఫినిష్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇంతే, మనకి 2 నిమిషాలు కూడా పట్టలేదు ఫిల్స్ పెట్టడానికి. చూసారా నీట్గా ఎలా వచ్చాయో. 2 హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను. ఈ హ్యాండ్ కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. పఫ్ హ్యాండ్స్ న్యూ మోడల్ హ్యాండ్స్ కటింగ్ అని చూడండి ఒకసారి. ఇలాగా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా నీట్గా 5 నిమిషాలు కూడా పట్టలేదు, 2 నిమిషాల్లోనే పఫ్ అనేది నీట్గా చాలా బాగా ఎలా వచ్చాయో చూడండి. ఏం లేదండి, సింపుల్గా ఇలా పెడితే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.